వెల్కమ్ టు TD9 అనుక్షణం ప్రజాపక్షం. దగదర్తి మండలం దామవరం గ్రామ రైతులు ఈ రోజు పాత ప్రెస్ క్లబ్ నందు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. వివరాల్లోకి వెళితే ఇక్కడ ఎయిర్పోర్టు నిర్మాణం కొరకు ప్రభుత్వం వారు ఆ గ్రామంలోని సర్వే నెంబర్ 1/1 లోని 418 ఎకరాల 14 సెంట్లు భూమిని పర్ఫెక్చువల్ లీజ్ కు భూమిని సేకరిస్తున్నట్లుగా తెలియజేశారు. ఎకరా 13 లక్షల వంతున ఇస్తున్నట్లుగా కావలి ఆర్డీఓ గారు జీవో పాస్ చేశారు. దీనికి సంబంధించిన మొదటి విడతగా గ్రామ సభ ఏర్పాటు చేసి 4 బిట్లలోని రైతుల పేర్లు ప్రకటించడం జరిగింది. అందులో 390 ఎకరాలు మాత్రమే పర్ఫెక్చువల్ లీజ్ భూమిని తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. సర్వే నెంబర్ 1/1 లోని ఉన్న 700 ఎకరాలకు గాను 671 ఎకరాల 75 సెంట్లు మాత్రమే రికార్డుల్లో చూపబడి ఉంది. మిగిలిన 28 ఎకరాల 20 సెంట్లు మేము కోల్పోయే పరిస్థితి ఉంది. మాకు నష్టం వాటిల్లుతుంది కనుక ప్రభుత్వం వారు ఈ 28 ఎకరాల 20 సెంట్లు పర్ఫెక్చువల్ లీజ్ భూమిగా చూపించవద్దని వారు కోరారు. ఈ కార్యక్రమానికి ఏ సురేష్, హరీష్, చంద్రశేఖర్ నాయుడు, వెంకటేశ్వర్లు మిగిలిన రైతులు పాల్గొనడం జరిగింది. అబ్జెక్షన్ చెప్పాము సార్, ఇది ఈ విధంగా అప్పుడు జీవో రాలేదండి. జీవో సార్ ఇది మీరు లీజుదారులు వాళ్ళని యాడ్ చేస్తాను అబ్జెక్షన్ చెప్పగా అతను హామీ ఇచ్చాడు, మేము తీసేస్తామండి, వీళ్ళని యాడ్ చెయ్యము, మేము నష్టపోతాము అని చెప్పి మాకు హామీ ఇచ్చారు. అందుకని ఇది మేము గౌరవ కలెక్టర్ గారి దృష్టికి, ఆర్డీఓ గారి దృష్టికి తీసుకురాలేదు. మాకు హామీ ఇచ్చినందువల్ల మేము అన్ని అగ్రిమెంట్లు అయ్యి మేము భూమి ఇవ్వడానికి రైతులందరూ ముందుకు రాగా జీవోలో క్లియర్ కట్గా ఉందండి. ఆల్రెడీ మీ జీవో అందరికి ఇచ్చాము. జీవో 1/1 లో ప్రభుత్వం వారు ఏం చెప్పారంటే 418 ఎకరాల 23 సెంట్లు లీజుదారుల నుంచే, ఎవరైతే శాశ్వత లీజుదారులు ఉన్నారో వారి నుంచే మేము తీసుకుంటున్నామని క్లియర్ కట్గా ఉంది. దానికి ఎకరాకి 13 లక్షల రూపాయలు. దానికి కూడా మేము గౌరవ ఆర్డీఓ గారు, గౌరవ కలెక్టర్ గారు వాళ్ళ సమావేశాలు జరిగినప్పుడు చెప్పిన రేటు ప్రకారం మేము ఒప్పుకున్నాం. ఎక్కడ దామవరం గ్రామం అండి, నేషనల్ హైవేకి 1.5 కిలోమీటర్లే ఉంటుంది. చుట్టుపక్కల మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి, ఎకరా 50-60 లక్షల లెక్కన ఎక్కడా లేదు. అయినా కానీ మాకు మా ఊర్లో విమానాశ్రయం కావాలి, మేమందరం బాగుపడాలి, ఇది దాదాపు 25 సంవత్సరాల మా కళ. చుట్టుపక్కల మా పట్టా పొలాలు ఉన్నాయి, వాటికి రేట్లు వస్తాయి, జిల్లా వాసుల కళ నెరవేరుతుందని సర్వేకి సహకరించి ఇది ఇంచుమించు 1/1 దామవరం ఏమైతే చెప్తున్నాము 100 సంవత్సరాల చరిత్ర కలిగింది. ఇది మాకు 4వ తరము. ఇది ఇంచుమించు ఇది ఏ గవర్నమెంట్ ఇవ్వలేదండి. అప్పటికి మన ఆంధ్రప్రదేశ్ కూడా ఏర్పడలేదన్నమాట. అప్పుడు నుంచి సర్వే జరగంది. ఎప్పుడైతే గౌరవ ప్రభుత్వం వారు ఏర్పాటు ఇస్తున్నారో మొదట సర్వే జరిగింది. దానికి మేము సహకరించాము. రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి రైతుల తరఫున సంపూర్ణ కానీ ప్రతి ఒక్కరి దగ్గర మమ్మల్ని హైడ్ చేశారు, మమ్మల్ని మోసం చేశారు. మాకు చెప్పింది ఒకటి జీవో ఇచ్చేసి డబ్బులు ఇంకా రేపు వస్తాయనగా అప్పుడు వీళ్ళందరూ గోల చేస్తే గౌరవ కలెక్టర్ గారి దృష్టికి ఆమె తీసుకెళ్తే దానికి గ్రామసభ పెట్టారు. ఆర్డీఓ గారు వచ్చిన తర్వాత మొదటి గ్రామసభ జరిగిన రోజు మేము ఆర్డీఓ గారికి వెర్బలి చెప్పాము, సార్ ఈ విధంగా మా దృష్టికి వచ్చింది అంటే ఆర్డీఓ గారు న్యాయం చేస్తామన్నారు. రెండో గ్రామసభ జరిగింది. అప్పుడు రెండో గ్రామసభలో సార్ సమాధానం చెప్పలేదు. మేము అఫీషియల్లీ అర్జీ ఇచ్చాము. ఆ రోజు కూడా మాకు సార్ ఈ విధంగా మాకు అన్యాయం జరుగుతుంది, దాన్ని క్లియర్ కట్గా మా జీవో నుంచి తీసేసి మీరు కావాలంటే వాళ్ళ సబ్సిడీదారుల నుంచి 418 ఎకరాల 23 సెంట్లు మాత్రమే విమానాశ్రయ భూములకి మేము తీసుకుంటున్నాము. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇక్కడ దగదర్తి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు వారి యొక్క చాతుర్యాన్ని, వారి యొక్క తెలివితేటల్ని, వారి మాయాజాలాన్ని దామవరం రైతుల మీద మొత్తం చూపించారండి. ఇక్కడ ఆన్ రికార్డు పేపర్ మీద ఒకటి, గవర్నమెంట్ వెబ్సైట్ ఏమైతే మనం ఏ పొలం అన్నా గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గారు మీ భూమి వెబ్సైట్ల నుంచి చూపిస్తున్నారు. దాంట్లో ఒక విధంగా అంటే వాళ్ళు ఎక్కడ ఇరుక్కోకుండా గవర్నమెంట్ వెబ్సైట్లో ఒకటి, ఆన్ పేపర్ మీద అంటే మాకు చూపించేది ఒకటి. ఈ విధంగా అది కూడా మేము 2 రోజుల క్రితం మీ భూమి వెబ్సైట్ నుంచి మేము పేపర్ డౌన్లోడ్ జరిగింది. ఇవన్నీ ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి. గౌరవ ఈ రోజు వచ్చేసి గ్రీవెన్స్ డే ఏమైతే గౌరవ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగిందో దామవరం రైతుల తరఫున మేము వారికి విత్ ప్రూఫ్తో సహా ఏమైతే గవర్నమెంట్ వారు జీవో ఇచ్చారో దాని నుంచి మాత్రమే, లీజుదారుల నుంచి మాత్రమే మీరు భూమి సేకరించండి. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే 28 ఎకరములు వాళ్ళు లీజుదారులు కాదండి. 1/1 లో వాళ్ళు వేరే భూమి ఉండి అది ప్రభుత్వ భూమి క్లియర్ కట్గా, దాన్ని మీరు గవర్నమెంట్ వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు. 28 ఎకరాల ప్రభుత్వ భూమిని ఒక 15 మంది రైతులకి వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా వాళ్ళతో కుమ్ముక్కయ్యి దానిని మా లీజుదారుల్లో వాళ్ళని యాడ్ చేయడం జరిగింది. కానీ మాకు ఎప్పుడైతే గ్రామ సభ జరిగిందో అది కూడా ఏంటంటే గవర్నమెంట్ జీవో ఇచ్చేసి 13 ఎకరములు మేము ప్రతి రైతుకి ఇస్తున్నాము,
అని ప్రకటించిన తర్వాత మేము గట్టిగా గ్రామసభ పట్టుబడితే గౌరవ కలెక్టర్ గారు గ్రామసభ ఏర్పాటు చేశారు. అంతకు ముందు రోజు వరకు మాకు జగదత్తి మండలం రెవెన్యూ నుంచి ఏమైతే డాక్యుమెంట్స్ వచ్చాయో, అంటే గ్రామసభ జరగకముందు, ఇప్పుడు నేను ఎవరినైతే 28 ఎకరాల గవర్నమెంట్ పొలము ఆక్రమణలు అంటున్నానో వాటిని లీజుదారులుగా వాళ్ళు చూపించారు. ఇదిగోండి, ఫార్మర్స్ నాట్ సోల్డ్. అంటే గ్రామసభ జరగకముందు మాకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం వాళ్ళని లీజుదారులుగానే చూపించారు. దీంట్లో 1 నుంచి నేను ఏమైతే 28 ఎకరాలు చెప్తున్నానో 1 నుంచి 1వ నెంబర్ నుంచి 15వ నెంబర్ వరకు వాళ్ళని లీజుదారులుగానే చూపించారు. ఎప్పుడైతే గ్రామసభ జరిగిందో మేము అబ్జెక్షన్ పెట్టామో గ్రామసభ వచ్చేతలకి వాళ్ళని లీజుదారుల నుంచి తీసేశారు. ఫస్ట్ ఏమంటే 1 నుంచి నెంబర్ చూపించాం, ఇక్కడ 1 నుంచి మామూలు నెంబర్ చూపించారు. గ్రామసభ వచ్చేసేతలకి సీరియల్ నెంబర్ తీసేసి 16వ నెంబర్ నుంచి సీరియల్ చూపించి దామవరం పంచాయతీ ఆఫీస్లో ఆ రోజు రాత్రి డిస్ప్లే మాకు ఇవ్వడం జరిగింది. దీని మీద మేము ఆగస్టు 2025 ఆగస్టు ఆర్డీఓ ఆఫీస్లో అంతకుముందు ఎవరైతే ఎంఆర్ఓ గారు ఉన్నారో కృష్ణ, ఎవరైతే సస్పెండ్ అయ్యారో ఆయన ఆ రోజు సార్ మాకు పేపర్లు ఇవ్వండి అని మేము సార్ని అడగగా పేపర్లు ఇవ్వము, అదేం సార్ మా పొలాలు మీరు తీసుకుంటున్నారు, మాకు తెలుసుకునే హక్కు ఉంది అని అడగగా ఈ పేర్లు మాకు చేతికి పేపర్లు ఇవ్వలేదు. కానీ ఎవరైతే మేము 28 ఎకరాల ఆక్రమణ అంటున్నామో 2 విధాలు చేశారండి. ప్రభుత్వం పోయే భూములకి ఒక ఎల్పీ నెంబర్ ఇచ్చారు, విమానాశ్రయానికి పోయే భూములకి వచ్చేసి ఒక ఎల్పీ నెంబర్ ఇచ్చారు, విమానాశ్రయం పాని భూములకి ఒక ఎల్పీ నెంబర్ ఇచ్చారు. విమానాశ్రయం పోయే భూములకి 1992 ఎల్పీ నెంబర్ గవర్నమెంట్ వెబ్సైట్లో కొడితే ఇప్పటికి కూడా మా లీజ్ పొలాలు అయితే గవర్నమెంట్ వెబ్సైట్లో 22A కిందే ఉంది, నిషేధిత భూముల కింద ఉంది. పొలాలు మావి, మీరు ఎలా రాస్తారంటే 22A కింద నిషేధిత భూముల కింద పెట్టారు. ఒకసారి ఏమంటే మళ్ళీ మాకు పేమెంట్ ఇస్తామంటారు, అదొకటి. ఇంకోటి 418 ఎకరాలు జీవో ప్రకారం పోగా మిగతా భూములకి ఒక ఎల్పీ నెంబర్ ఇచ్చారు, అది వచ్చేసి 1692. ఆ ఎల్పీ నెంబర్ కనుక గవర్నమెంట్ వెబ్సైట్లో మనం చూస్తే మిగిలిన 281 ఎకరా 73 మాత్రమే ఉంది. ఇంకా మాకు మిగతాది 28 ఎకరముల దాకా మాకు లెక్క తేలాలి. అంటే మాకు పేపర్ మీద మటుకు మీకు ఉందని చూపిస్తున్నారు, కానీ అఫీషియల్ వెబ్సైట్లో మటుకు వాళ్ళ పని వాళ్ళు కానిచ్చేసారు. అంటే మా 1/1 మా లీజ్ ఏదైతే గవర్నమెంట్ జీవో వచ్చింది 418 ఎకరాల 23 సెంట్లు దాని నుంచే తీసుకోవాలి. దీంట్లో ఎటువంటి బయట వ్యక్తుల్ని మీరు చేర్చవద్దు, మాకు న్యాయం చేయాలి. ఆల్రెడీ దీంట్లో పెద్ద అమౌంట్ చేతులు మారిందని రైతుల దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ఆల్రెడీ ఏసీబీ డ్రాప్ జరిగి కృష్ణా గారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే సీనియర్ అసిస్టెంట్ శివ గారు ఉన్నారో వారి ఆధ్వర్యంలో మిగతా పని జరుగుతుంది. మాకు అతను ఉంటే ఎటువంటి న్యాయం మాకు జరగదు, దయచేసి మాకు న్యాయం చేయమని చెప్పి దీన్ని మీడియా ద్వారా మేము రైతులను కోరుకుంటున్నాము. గవర్నమెంట్ దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్లి మా రైతులందరికీ న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. జై జవాన్, జై కిసాన్. దామవరం గ్రామంలో 1/1 సర్వే నెంబర్లో 700 ఎకరాలు శాశ్వత గవర్నమెంట్ ఉంది. ఈ 700 ఎకరాలలోనూ జగదత్తి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ భూమికి 418 ఎకరాలు చేకూరుస్తున్నట్లుగా జీవో నెంబర్ 1 డేటెడ్ 2/1/26న గౌరవ ప్రభుత్వం వారు జీవో ఇచ్చారు. దాని ప్రకారంగా సర్వే జరుగుతున్నది, దాన్ని మేము సహకరిస్తున్నాము. దీనిలో ఈ 418 ఎకరాలు పెరిపెన్షన్ లీజు కాని భూమిలో ఒక 28 ఎకరాలని వేరే రైతులది పెరిపెన్షన్ భూమిగా కలిపి రెవెన్యూ అధికారులు చూపిస్తూ పెరిపెన్షన్ లీజు భూమిని కేవలం 390 ఎకరాలు సేకరిస్తున్నారు. దీనివలన మిగతా రైతులకి 28 ఎకరాల నష్టం జరుగుతుంది. కాబట్టి యాజ్ పర్ జీవో పెరిపెన్షన్ లీజు భూమిని తీసుకుని మిగతా 28 ఎకరాలు ఏదైతే వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ తీసుకుంటున్నారో దాన్ని సపరేట్ చేసేసి యాజ్ పర్ జీవోలో మెన్షన్ చేసినట్టుగానే 418 ఎకరాలు ఓన్లీ పెరిపెన్షన్ లీజునే తీసుకొని ఆ రైతులు కాంపన్సేషన్ ఇస్తూ మిగిలిన భూమికి హద్దులు చూపించవలసిందిగా గౌరవ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని అందరినీ కోరుతున్నామండి. దీన్ని మీడియాకరంగా తెలియజేస్తున్నాం. దీనికి మండల అధికారులు చాలా గోల్మాల్ చేస్తున్నారు. దీని మీద నిఘా ఉంచి రైతులందరికీ న్యాయం చేయాల్సిందే ప్రార్థిస్తున్నాం.